సినీ పరిశ్రమలో కార్మికులు నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. నిర్మాతలు వారికి నచ్చిన సమయాలు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మండిపడ్డారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామని ప్రకటించారు. సినీ కార్మికులకు పీపుల్స్ మీడియా 90 లక్షలు బకాయి ఉందని, ఆ డబ్బులన్నీ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు ఆ డబ్బులు ఇచ్చే వరకు టీజీ విశ్వప్రసాద్కు సంబంధించిన సినిమాల షూటింగ్స్ను బ్యాన్ చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు అనిల్. శనివారం నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మికుల ఆందోళన మరింత ఉధృతం చేశారు. అందరికీ ఒకే రకమైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వారు. చెప్పాం సరే, వారు మాట్లాడుకుని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, అంటే ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్డ్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం. కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదన్నా సరే ఛాంబర్తోనే పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు అని మీరు అన్నారు, మేము అన్నాము. కాబట్టి ఆ ఛాంబర్లో పైకి మీడియా ముందు మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కానీ ఏదన్నా సరే ఫెడరేషన్లో ఉన్న 24 యూనియన్లో 13 డైలీ వర్కర్స్ యూనియన్లో ఉన్న 3 యూనియన్లకు రూపాయి పెంచకుండా మిగతా 10 యూనియన్లు తీసుకునే యొక్క అవసరం ఇక్కడ ఎవరికీ ఉండదు. ఉంటే అందరికీ, కార్మికులందరికీ సమానంగా పెట్టాలి. కానీ అదేమన్నా ఫైటర్స్, డాన్సర్స్ కానీ టెక్నీషియన్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయి అంటే వారి తర్వాత మాట్లాడదామని కూడా చెప్పారు. వారే చెప్పారు, ఆ యూనియన్ నాయకులే. అటువంటిది కూడా పరిగణలో తీసుకున్నాం. మేము రూపాయి కూడా పెంచాం, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోండి అన్నట్టుగా మాట్లాడటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని, ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. ఇప్పుడు దాకా మాతోనే పని చేయించుకుని, మాతోనే చెయ్యి కలుసుకొని ఒకే కారులో ప్రయాణం చేస్తా, ఒకే టెంట్లో భోజనం చేసిన ఇటువంటి కార్మికుల గురించి అట్లా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒకటే అనేది, ఫైనల్గా మేము కోరేది ఒకటే, 24 యూనియన్లో ఉన్న 13 డైలీ వర్కర్స్ యూనియన్కి అందరికీ సమవేతనాలు పెంచాలి. ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం చేసుకుని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఏదేమైనా కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం. మా కార్యాచరణ ఇప్పుడే ఫోన్ వచ్చింది. రేపు కాదు, ఎల్లుండి లేబర్ కమిషనర్ ఆఫీస్కి నిర్మాతలు కూడా వస్తామని చెప్పారట. మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. మరి ఈలోపు ఇక్కడ ఛాంబర్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈలోపు ఈ రోజు కానీ రేపు కానీ మేము ఇప్పుడు కూడా వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి కానీ దామోదర్ ప్రసాద్ గారికి కానీ మేము ఒకటే చెప్పాం, ఆ 3 యూనియన్లకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణకి మీ వర్కర్స్ అందరినీ కూడా ఒప్పించేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పాము. కాబట్టి ఒకరికి పెంచకుండా ఉంటాం అనేది చాలా తప్పు. అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం.
రైట్, సినీ కార్మికుల సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ ఫిలిం ఛాంబర్ వద్ద సినీ కార్మికులు పెద్ద ఎత్తున చేరుకున్న విజువల్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తోంది అందరికీ సమానంగా వేతనాలు పెంచాలి అన్నట్టుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. క్యారేజీలను కూడా ప్రకటించారు. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి సతీష్? ఎస్ కార్తిక్, ఈరోజు ముఖ్యంగా చూసుకోవచ్చు సినీ కార్మికులు ఆందోళన ఇక్కడ వ్యక్తం చేశారు. ఎందుకంటే దాదాపు 24 క్రాఫ్ట్లకు సంబంధించి 13 యూనియన్ సభ్యులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వందలాది మంది కార్మికులు ఇక్కడ చేరుకొని వాళ్ళ నిరసన అయితే తెలిపారు. ముఖ్యంగా నిన్న నిర్మాతలు ఏమైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్స్కి మేము తలొగ్గేది లేదు, ఖచ్చితంగా వేతనాలు పెంచాల్సిందే 30% అని చెప్పాము. కానీ మీరు 15%, 5% చొప్పున 3 సంవత్సరాలకి 25% ఇస్తామన్నారు. అంతేకాకుండా మా 13 యూనియన్లలో ఒక 10 యూనియన్లకు సంబంధించి వాళ్ళని మాత్రమే ఇస్తామన్నారు. 2000 లోపున్న వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ మిగతా యూనియన్లు మీరు వేరు చేస్తున్నారు. అంటే డాన్స్ అసోసియేషన్, ఫైటర్స్ అసోసియేషన్, టెక్నికల్ అసోసియేషన్ వీళ్ళని వేరు చేస్తున్నారు. అంటే మేము ఒక కుటుంబంలాగా ఉండే మా కార్మికులను మీరు విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది అంగీకరించేది లేదు, ఆందోళన ఉధృతం చేస్తాము. అందుకనే మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టుకున్నామని చెప్పారు. ఈ అంతా కార్యక్రమంలో అంతా బాగున్న సమయంలో విశ్వప్రసాద్ వీళ్ళ మీద కేసులు వేయడం, ఫెడరేషన్ నాయకుల మీద, అలాగే ఈ రోజు ఉదయం కూడా ఫెడరేషన్ నాయకుడికి కేసులు పంపించారు. యూనియన్ ప్రొడక్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటకృష్ణకి వాళ్ళు నోటీసులు పంపించారు. దాని మీద కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. విశ్వప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా మనతోటి ఏదైతే ఆయన కేసులు వేశారో వెంకటకృష్ణ గారు మనతోటి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు విశ్వప్రసాద్ గారు మీ మీద కేసు వేయడం అంటే ఫెడరేషన్ మీద ఎట్లా చూస్తున్నారు, మీకు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే విశ్వప్రసాద్ గారికి సినిమా అనుభవం లేదు. ఆ అనుభవం లేక కార్మికులను అనగదొక్కే ప్రయత్నం గురించే వారు ఇలా మాకు నోటీసులను పంపించడం జరిగింది. వారు సినిమా అనుభవం లేదు వారికి. ఇప్పుడు గతంలో ఉన్న వారి గురించి తెలుసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది, ఎలా పుట్టింది, ఎలా వెళ్తుంది సినిమా ఇండస్ట్రీ. మనతోనే ఉన్న కార్మికుడిని మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం? అంటే మీకు స్కిల్స్ లేవు, అందుకని మేము వేరే వాళ్ళని తెచ్చుకుంటాం అంటున్నాం. ఏమండి, స్కిల్ లేనిదే ఇవాళ సినిమా తెలుగు ఇండస్ట్రీ విశ్వాన్ని తాకింది. ఇవాళ ఒకనొక రోజు సినిమాలు తీస్తే 2-3 రాష్ట్రాల్లో ఆడాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో శతదినోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీతలు అవుతున్నాం. అయినా కానీ ఇంకా స్కిల్ లేదంటాం, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. విశ్వప్రసాద్ వ్యాఖ్యలను మీరు కార్మికులు ఏ విధంగా చూస్తున్నారు? విశ్వప్రసాద్ గారికి అదే అనుభవం లేదు. ఫస్ట్ వారికి మాట్లాడే విధానం తెలియదు. వారి దగ్గర వారి స్టాఫ్ ఉన్నారని చెప్పి, లాయర్లు ఉన్నారని చెప్పి నోటీసులు పంపిస్తే సమస్యలు పరిష్కారం కావండి. కూర్చొని చర్చిస్తేనే చర్చలు పరిష్కారం అయితే సమస్యలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విశ్వప్రసాద్ గారు కార్మికులను దగ్గర తీసుకొని మీరు ఛాంబర్లో కూర్చోబెట్టుకొని మాట్లాడితేనే సమస్యలు పరిష్కారం అయితే కానీ మీరు పంపించే నోటీసుల వల్ల ఏ ఒక్క సమస్యలకు కూడా పరిష్కారం దొరకదు. ఇది ఎందుకంటే సినీ కార్మికులు ముఖ్యంగా ఒకటి చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైతే వేతనాల కోసం చెప్తున్నారో ఆ వేతనాలు ఖచ్చితంగా పెంచాలి. ఆ వేతనాలు పెంచే కార్యక్రమంలో మాతో చర్చలు జరిపినవి కూడా మొత్తం అన్నీ కూడా సక్రమంగా చేయాలి. లేదు అంటే కనుక రేపు నుంచి షూటింగ్లు బంద్ చేస్తాము. ఎట్టి పరిస్థితులు రేపు మా ఫెడరేషన్ నాయకులు, ఫెడరేషన్ కార్మికులు అసలు బంద్ చేసే పరిస్థితుల్లో మొత్తం బంద్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోపక్క నిర్మాతలు చర్చించుకొని అసలు మళ్ళా అంటే వాళ్ళు ఈ ప్రతిపాదనలు అయితే చేశారో వాటిల్లో కూడా వాళ్ళు ప్రతిపాదనలను చర్చించుకొని ఇక ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకుంటారనేది కూడా మనం ఇవాళ చూడాలి. రేపు గనక ఇటు ఫెడరేషన్ కార్మికులు షూటింగ్లు బంద్ చేస్తామంటున్నారు, అటు ప్రొడ్యూసర్స్ కూడా ఆల్రెడీ మొత్తం టోటల్ బంద్ చేయాలని చెప్పి పిలుపునిచ్చాయి. రేపు ఎల్లుండ ఈ 2 రోజుల్లో కూడా బంద్కు ఒక సొల్యూషన్ దొరికితే ఖచ్చితంగా షూటింగ్లు ఉంటాయి. లేకపోతే రేపు నుంచి మళ్ళీ షూటింగ్లు బంద్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.